పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి పిఎంసి ప్రారంభించుకొని 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, 28 సంవత్సరాలు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండి మరి పిఎంసి గురించి ఇప్పటి వరకు మనం చేసుకున్న ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో పిఎంసిలో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, మరి మనం పిఎంసి ప్రారంభించుకొని 8 సంవత్సరాలు అవుతుంది సార్. అసలు మరి రకరకాల మాధ్యమాల ద్వారా మనం అప్పటికే ఎంతో ప్రచారం చేస్తున్నాం, ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్స్ని. పాంప్లెంట్స్ ద్వారా డోర్ టు డోర్ వెళ్ళడం అన్నీ జరుగుతూ ఉన్నాయి, శాకాహార ర్యాలీలు కూడా చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఈ పిఎంసి ప్రారంభించడం వెనుక పత్రిజీ ఆశయం ఏంటి, సంకల్పం ఏంటి, అసలు పిఎంసి అనేది ఎందుకు ప్రారంభించబడి? పత్రి సారు ఒక సంకల్పము, మహాసంకల్పం సృష్టించాడు ఆయన. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. దానికి ఎంతో కష్టపడ్డాడు. భౌతికంగా ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఒకరున్నా ఇద్దరున్నా సహనంతో నేర్పించి ఎంతో అభివృద్ధి చేశాడు. అప్పట్లో టెక్నాలజీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 97లో ధ్యానం మొదలుపెట్టాను. అప్పుడు ఈ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, అది కూడా అందరి ఇళ్లలో లేవు. పర్సనల్గా పోయి చెప్పాల్సిందే, వేరే మార్గం లేదు. టెక్నాలజీ కన్వీనియంట్గా లేని సమయంలో అలా ప్రచారం జరిగింది. తర్వాత ఏంటి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది. నాకు బెంగళూరులో ఒక వేరే సంస్థ వాళ్ళు నన్ను పిలిచి ఒక అవార్డు ఇచ్చి సడన్గా ఈరోజు మీ టాపిక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అన్నారు. నాకేమి టాపిక్ ముందు ఇవ్వలేదు. నేను అన్నాను, ఈ మైక్ సైన్స్, నా మాట స్పిరిచువాలిటీ. ఈ మైక్ లేదనుకోండి, కాస్త దూరమే ఈ శబ్దం అందుతుంది. మైక్ ఉందనుకోండి, ఎంత దూరమైనా అందుతుంది. అలాగే ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ ద్వారా ప్రపంచమంతా అందించవచ్చు, ప్రపంచంలోని జ్ఞానమంతా అందుకోవచ్చు. అంటే సైన్స్ను తప్పకుండా ఉపయోగించుకుంటే స్పిరిచువాలిటీ చాలా సులభంగా అందరికీ అందుతుంది అని అప్పట్లో చాలా ఏళ్ళ కిందట చెప్పాను. ఇది అప్పట్లో ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు అప్పట్లోన. ఆ సమయంలో అలా చేయాల్సి వచ్చింది. మనకి ఎప్పుడైనా టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో దాన్ని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఏమవుతుంది, సమయం బాగా సద్వినియోగం అవుతుంది, వృథా కాదు టైం. అందుకోసం సారు మీడియాని ఉపయోగించుకున్నాడు. ఓకే. సారుతో మేము బాగా గడిపాం. ఆయన నోట్ల నుండి ఎప్పుడు ఏ వజ్రం వస్తుందా, ఏ ముత్యం వస్తుందా, ఏ కంపు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. కానీ అప్పుడు రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ లేదండి. ఒకవేళ ఈ టెక్నాలజీ ఉంటే ఎంత జ్ఞానము ఇప్పుడు అందరికీ అందేదో. మరి టెక్నాలజీ ఉన్నప్పుడు సార్ ఏం చేశాడు, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఓకే. సార్ యొక్క లక్ష్యము నెరవేరాలంటే సార్ ఏం చేశాడు, దేన్ని నెగ్లెక్ట్ చేయలే. ఈ సైన్స్ మనకెందుకులే, ఈ టెక్నాలజీ ఎందుకు, ఈ మీడియా ఎందుకు అనుకోలేదు. ఆయన చెప్పేవాడు, మనది ఒక ఛానల్ రావాలి బాబు అన్నాడు. కరెక్ట్గా ఎప్పుడు ఆయన ఛానల్ స్టార్ట్ చేయాలో ఆ లాక్డౌన్లో చేశాడు. ఈ లాక్డౌన్ ఏం చేసింది, మాకు సమయం లేదండి అనే వాళ్ళందరికీ కావాల్సిన సమయం ఇచ్చింది, వినేవాళ్లకు, చెప్పేవాళ్లకు. లాక్డౌన్ పీరియడ్లో జూమ్ కూడా ఉపయోగించుకున్నాం మనం. అప్పుడే పిఎంసిని సారు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ పిఎంసి అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి ఒక్కరికి జ్ఞానం అందించే ఛానల్. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. నేను అనుకునేవాడిని, ఒక్క ఛానల్ అయినా జ్ఞానం బోధించదే, అటువంటి ఛానల్ ఎప్పుడు వస్తుందో అని మేము ఎదురు చూసేవాళ్ళం. విధి లేక అందరూ ఏదో చూసేవాళ్ళు. ఎప్పుడైతే పిఎంసిని సార్ తీసుకొచ్చాడో ప్రతి ఇంట్లో పిఎంసి మోగుతూ ఉంటుంది. వాళ్ళు వంట చేసుకుంటుంటారు, ఏమైనా చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి సత్య దర్శనం అనేది గొప్ప కాన్సెప్ట్.
ఆ సత్య దర్శనము పిఎంసి ద్వారా అందరికీ అవుతుంది. ఈ కళ్ళు ఉన్నందుకు ఉపయోగపడుతున్నాయి, ఈ చెవులు ఉన్నందుకు ఉపయోగపడుతున్నాయి. ఇవి జ్ఞానేంద్రియాలు, చూడడానికి, వినడానికి. అందులో మన ప్రతిసారి ఏం చెప్పాడంటే అనుభవమే జ్ఞానం అన్నాడు. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ గురువులు మాత్రమే చెప్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క మాస్టర్ అనుభవం పంచుకుంటుంటారు. ఆ అనుభవాల ద్వారానే ఎందరో అట్రాక్ట్ అవుతున్నారు, ఆకర్షింపబడుతున్నారు. ఒక అనారోగ్య సమస్య ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గలే. పిఎంసిలో ఒక అనుభవం విన్నారు, వింటూనే ఇంత సులభమా, చేసి చూద్దాంలే అని కూర్చుంటారు. అది అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, దేహానికి, మనసుకు శాంతి కావాలి, బుద్ధికి సంబంధించిన జ్ఞానం, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడి, ఎలా మెలగాలి, ఆత్మకు అనంతమైన శక్తి కావాలి, ఆనందం కావాలి. డబ్బున్నవాడికైనా, డబ్బు లేని వాడికైనా, చదువుకున్న చదువుకోని వాడికైనా ఇవి ఖచ్చితంగా అవసరం. మరి ఇవి అందుకోవాలంటే అందరికీ డబ్బులు పెట్టి ఎక్కడో నేర్చుకోవడానికి వీలు కాదు. మన పిఎంసి కానీ మనము కానీ డబ్బు తీసుకోకుండానే అన్నీ అందిస్తాం. ఎందుకు? సార్ లక్ష్యం ఏంటంటే ఒక కూలివాడికి, ఒక రిక్షా తొక్కేవాడికి జ్ఞానం అందాలంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. మనం డబ్బు ఆశించకుండా వాళ్ళ వద్దకు వెళ్తే అది అందుతుంది. ఈ జియో నుంచి ఏమైందంటే ఇంటర్నెట్ వాడడం అందరికీ అలవాటైంది. ఆ మహానుభావుడికి ఒకసారి మనం నమస్కారం తెలపాలి. 1 సంవత్సరం ఉచితంగా ఇస్తే అందరూ అలవాటు పడిపోయారు. ఒక విధంగా ఆయన అందరికి ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకునేలా చేశాడు. ఈ టెక్నాలజీ వచ్చి మనకు ఈ ఛానల్స్, శాటిలైట్స్ అందరికీ మనం అతి సులభంగా అందించేటువంటి ఇది సాధన. అందుకే సార్ ఏం చేశాడు? సార్ అన్నాడు, పిఎంసి అంటే హాట్ జిలేబీ ఆన్లైన్ ఫ్రీ అయ్యా. ఇంటి దగ్గరకు వచ్చి వేడి జిలేబీ ఇస్తామంటే ఎవడు తినడు బాబు అని చెప్పాడు. నేనే గమనిస్తున్నాను. నేను ధ్యాన ప్రచారం చేశాను, ఊరు వీధి ఇంటింటికి తిరిగి. నాకు చాలా పరిచయాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకు వస్తారు. సార్ మిమ్మల్ని యూట్యూబ్లో చూసాం సార్, పిఎంసిలో మీ అనుభవం విన్నాము. ఎవరెవరు ఎక్కడ వాళ్ళో ప్రపంచమంతా పరిచయమైనాను. గుజరాత్ నుంచి ఒక మేడం ఫోన్ చేసింది, అడవిలో నుంచి. సార్ నేను ఫారెస్ట్లో ఉన్నాను, మీ స్పీచెస్ అన్నీ విన్నాను, నాకు చాలా హ్యాపీ, నేను ఫారెస్ట్లోకి వెళ్ళగలనా? లేదు సార్, పాంప్లెట్ తీసుకొని ఫారెస్ట్లోకి అయితే వెళ్ళలేం కదా. అవును, మనం ఎవరు తలుపు తట్టినా నీవెవరు బాబు అని అడుగుతారు. కరెక్ట్. పిఎంసికి తలుపు తట్టాల్సిన పనిలే, దూసుకుపోతుంది. టీవీ ద్వారా, మొబైల్ ద్వారా అందరికి అందిస్తారు. దీనికి పర్మిషన్ అవసరం లేదు. కరెక్ట్. వాడికి ఎక్కడో వెలుగుతుంది. ధ్యానం అంట ఇది ఎలా చేస్తారంటే ఇక్కడ వచ్చేస్తుంది. దీంట్లో అన్నీ ఉన్నాయి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది, సందేహాలకు అన్ని సమాధానాలు మనం ఈ పిఎంసి ద్వారా ఏం చేసామంటే ధ్యానం ఎలా చేయాలని చెప్పడమే కాదు, ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అంతా అందించాం. మొట్టమొదట ధ్యానమే ముఖ్యం, తర్వాత మిగతావన్నీ. మనం ఎంత జ్ఞానం బోధించినా వాడికి ధ్యానం తెలియకపోతే, ధ్యానం కుదరకపోతే ఫలితం అందుకోలేడు. అలా మనం దీన్ని అద్భుతంగా అందించే ఒక సులభమైన మార్గం మన గురువు మన చేతిలో పెట్టాం. బాగుంది సార్. మరి సారు పిఎంసి స్టార్ట్ చేశారు, తర్వాత చాలామంది సీనియర్ మాస్టర్స్ వీడియోస్ కూడా ఇప్పటివరకు పిఎంసిలో వచ్చాయి. రకరకాలుగా అంత జ్ఞానాన్ని పిఎంసి అందిస్తుంది. సో మీరు పిఎంసిలో చేసిన ఒక వీడియో ద్వారా, అంటే మీకు కలిగిన అనుభూతి, ఆ వీడియో ద్వారా అవతల వాళ్ళు మేము మారాము అని మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? ఇక్కడ పిఎంసి ద్వారా కానీ పర్సనల్గా కానీ ప్రచారం అవుతుంది మేడం. ఓకే. ఎదుటి వాళ్ళు అనుభవం చెప్పినప్పుడు మనకు చాలా ఆనందం వేస్తారు. కరెక్ట్. ఒక పిల్లవాడు పాస్ అయితే ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం వేస్తుందో, మనకు కూడా వాళ్ళ అనుభవం మేము విన్నామండి, మేము ఇలా మారామన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది.
అలా మనకు ఎంతో ఆనందం కలుగుతుంది మేడం. వాళ్ళ అనుభవాలు వింటే అది మనకి చాలా మన ఆత్మ ఎదుగుదలకు కూడా అది కారణం. సో పిఎంసిలో మీరు చేసిన ఒక ప్రోగ్రామ్ సార్? నేను రామాచారి గారితో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చేశాను. దాని తర్వాత మరి నేను అప్పుడు లాక్డౌన్లో రికార్డెడ్గా వచ్చాను. నేను ఇంట్లో కూర్చొని అందిస్తే ఇక్కడ పెట్టారు. కానీ పర్సనల్గా ఇది సెకండ్ టైం నేను ఈ పిఎంసి తెలుగుకు రావడం. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటాను, నాకు ఇక్కడ రావడానికి అవకాశం ఉండదు. కానీ ఈరోజు అనుకోకుండా ఇలా క్రియేట్ అయింది. సార్ మీరు పిఎంసిలో ఇంతకుముందు ప్రేమామృతము అని ఒక ప్రోగ్రామ్ చేసినట్టు ఉంది సార్. అసలు అది రావడానికి కారణం ఏంటి సార్? అది అసలు ఎలా జరిగింది? లాక్డౌన్ పీరియడ్లో నందప్రసాద్ గారు ఉండేవాళ్ళు అప్పుడు. ఆయన ఫోన్ చేశాడు, సార్ ప్రతి శనివారము 1 గంట మీరు ఎపిసోడ్ ఇవ్వాలని పత్రి సార్ చెప్పాడు సార్. అది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో ఉన్నాడు. పేరు ఏం పెట్టాలి అన్నాడు. నాకు తెలీదు, ఆయన ఏం కోరుకుంటే అది పేరు పెట్టమంటే ప్రేమామృతం అని పెట్టారు. అది ఈరోజు నాకు పెద్ద వరమైంది. ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఆ తెలుగులో అంతా వెళ్ళిపోయాక మరి కన్నడలో చేశాను, హిందీలో చేశాను. అట్లా ఆ ప్రేమామృతము ఇంతది అందడానికి కూడా కారకుడు పత్రి సారే. ఇంకోటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మ్ ఇవ్వడం వల్ల ఏమైంది, ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏ సందేహం ఉంటుందో క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ ఉంటుంది. ఐడియా కూడా సార్ ఇచ్చిందే. ఒక సబ్జెక్ట్ ఇలా చెప్పాము, వెతుక్కోవాలంటే కష్టం. అది కూడా సార్ ఇచ్చిన భాగ్యమే మేడం. ఈ ఆత్మ ఎంతో ఎదగడానికి కారణమైంది. సో వండర్ఫుల్ సార్. ప్రేమామృతం మీరు తర్వాత తెలుగులో చేసిన తర్వాత కన్నడలో చేశారు, తర్వాత హిందీలో కూడా చేస్తున్నారు. తెలుగులో ప్రేమామృతము, కన్నడలో ప్రేమామృత, ఇంగ్లీష్లో ప్రేమామృత్, హిందీలో ప్రేమామృత్. ఓకే, వండర్ఫుల్ సార్. సో మరి ఇప్పుడు పిఎంసిలో చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఇంకా పిఎంసి అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటారు? ఇక్కడ ముఖ్యంగా మేడం స్టూడెంట్స్, యువకులకు, స్త్రీలకు ఈ 3 చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఓకే, వాళ్ళు ఎవరు స్త్రీలు స్త్రీ జన్మను స్వీకరించడం లేదు. పిల్లలకు తల్లిదండ్రుల మాటలు సరిగా లేనందువల్ల వాళ్ళంతా గందరగోళంలో పడిపోయినారు. నోటిలోని మాట నుదుటి మీద వ్రాత. తల్లిదండ్రుల మాటలు పిల్లవాడి వ్రాత మారుస్తాయి మేడం. ఇక యువకుల సమాజంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ అవన్నీ గమనించి గందరగోళంలో పడిపోతున్నారు. అంటే ఈ స్త్రీతత్వం గురించి, స్త్రీ జన్మ గొప్పతనం గురించి ఉన్న ఎపిసోడ్స్ ఇంకొంచెం మనం దాని మీద, ఇప్పుడు ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని ఒక పదం ఉంది కదా, ఉంది సార్. అసలు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఏమిటి తెలియదు ఎవరికే. స్త్రీ జన్మను, స్త్రీతత్వాన్ని స్వీకరించి ఈ స్త్రీ శక్తి అనేది ఒక మహా అద్భుతమైనది ఒప్పుకుంటే అది డివినిటీ. ఆ డివైన్ పవరే ఉంది, కానీ యాక్సెప్ట్ చేయడం లేదు, పాజిటివ్గా తీసుకోవటం లేదు. గమనించండి, మనం 1999 నుంచి ధ్యాన యజ్ఞాలు మొదలు పెడితే సార్ అన్నాడు 2000 ఏదో అద్భుతం జరుగుతాయి అన్నాడు. ఏం జరగలే. 2012లో జరగచ్చు అన్నాడు. 2012లో 14 రోజులు జరిగింది కర్తాల్లో మొదటి ధ్యానమా చక్రం. అది 21 ఉదయం సార్ సందేశం ఇస్తాడు కదా, డిసెంబర్ 2012 డిసెంబర్ 21 ఉదయం 7 గంటలకి ఏం చెప్పాడు, ఈరోజు రాత్రి 12 గంటల నుండి సత్యయుగం ఆరంభమవుతుంది అన్నాడు. అంటే మనం చేసిన యజ్ఞాలు చక్రాల వల్ల యుగం మారింది, ఒక అద్భుతమే జరిగింది. కానీ ఇంకా ఏమీ జరగాలో అది జరగలేదు. అలా మనం చక్రాలు చేసుకుంటూ 2019లో మొట్టమొదటి మహిళా ధ్యాన మహాచక్రం చేశాడు సార్ కదా. ఆ స్త్రీశక్తిని జాగృతి చేశాడు. ఆ స్త్రీశక్తితో కరోనా మాత వచ్చింది. కరోనా మాత వచ్చి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చి మనం పిఎంసి ద్వారా, జూమ్ ద్వారా ప్రపంచం అంతా అందించాం ధ్యానం. మహిళా శక్తి ఎంతో గొప్పదే కదా. ఎస్. మరి ఇది స్త్రీలు ఎందుకు అంగీకరించారంటే జ్ఞానం లేక. ఇక యువకులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన అచీవ్మెంట్స్ పట్ల అవగాహన లేదు.
కేవలం చదువే అనుకుంటున్నారు. ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి టాలెంట్కు ఇన్కమ్ ఉంది, ఆత్మకు సాటిస్ఫాక్షన్ ఉంది. అది సంగీతము, నృత్యము, ఈ యోగము, ఏదైనా కావచ్చు. ఎవరైనా అవన్నీ చేస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కేవలం చదివి ఉద్యోగమే కావాలి. ఇంకా సంపాదించడానికి వేరే మార్గాన్ని ఎవరు స్వీకరించడం లేదు. నేను సంపాదించడానికి ఉద్యోగమే చేయాలనా? ఇంకేం లేవా మార్గాలు? అసలు సంకల్పం సరిగా ఉందా? నాకు ఉద్యోగం కావాలని సంకల్పం పెడతారు. నాకు డబ్బు కావాలి అని సంకల్పం పెడితే సేత్ మాస్టర్ అంటాడు, 1000 ద్వారాలు ఉన్నాయా, నువ్వు ఒక ద్వారమే తెరిచావు, అక్కడి నుంచి అందుతుందో లేదో అంటాడు. ఈ స్పిరిచువల్ జ్ఞానం ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో మనం కావాల్సినవి సృష్టించుకున్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు డిగ్రీ చదివాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఉద్యోగమే కావాలి అనుకుంటాడు. ఉద్యోగానికి ఎంత సమయం వృధా అవుతుంది? వాడిచ్చే భిక్ష తీసుకోవాలి. అందరిలాగా ఆలోచిస్తున్నాడు కానీ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడా? లేదు. యాపిల్ కింద పడింది, అందరూ గమనించారు. న్యూటన్ ఇది ఎందుకు పైకి ఎగరకూడదు అనుకున్నాడు. అప్పుడు గ్రావిటేషన్ ఫార్ములా వచ్చి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అలా ఆలోచిస్తున్నారా? లేదు. డబ్బు గొప్పదే. డబ్బు లేకుండా ప్రపంచంలో ఏం చేయలేము. కానీ దానికన్నా గొప్పది సమయం. మనం భౌతిక జీవితంలో డబ్బు కావాలి, మన అవసరాలకు ఉపయోగపడి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి సమయం కావాలి మేడం. రెండు అద్భుతం. తక్కువ సమయంలో సమృద్ధిగా డబ్బు సంపాదించుకుని, మిగిలించుకున్న సమయము, సంపాదించుకున్న డబ్బు ఆధ్యాత్మిక సేవకు ఉపయోగపడాలని ఎవరైనా అనుకుంటారా? సంకల్పించుకుంటారా? కోరుకునేది కూడా కూసంత కోరుకుంటారు మేడం. ఇచ్చేవాడు ఉన్నప్పుడు కొండంత ఎందుకు కోరుకోకూడదు? సార్ ఎలా పెట్టాడు? ధ్యాన ఆంధ్రప్రదేశ్ అన్నాడా? ధ్యాన భారత్ అన్నాడా? ధ్యాన భూలోకం అన్నాడా? జగత్తుకే సంకల్పం పెడితే మన గురువు మనం ఎలా పెట్టాలి? కరెక్ట్. గురువుని చూసైనా నేర్చుకోవాలి కదా. అవును. ఇప్పుడు జ్ఞానం ఉంది. ఈ కనిపెట్టడు ఈ టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎండ్లెస్, ఎప్పుడు అనంతంగా ఉంటుంది. యూనివర్స్లో ఉంది అది. కానీ ఇక్కడ వీడు కోరుకోడే, నేను ఏదైనా కొత్తది కనిపెట్టాలి, ఆ జ్ఞానం ద్వారా అందరి సమయం ఉపయోగపడాలి అని అనుకుంటాడా? లేదు. మరి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా? నాకు జాబే కావాలన్నప్పుడు కదా మేడం. ఒక యూనివర్స్లో ఏమీ లేదు. ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు, నేను కొత్తగా స్టెప్స్ వేయించాలనుకున్నప్పుడే వాడికి ఇక్కడ ఐడియా వస్తుంది. ఉన్నదాంతో సాటిస్ఫై అవుతున్నాడు అనుకోండి, అంతే ఉంటుంది. ఒక మ్యూజిషియన్ కావచ్చు, ఒక వంట వండే ఆడవాళ్ళు కావచ్చు, కొత్త రెసిపీ అనుకుంటేనే రెసిపీ వస్తుంది. ఎవరైనా అలా అనుకుంటున్నారా? లేదు. జీవించడానికి డబ్బు అవసరమే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి సరైన ఆలోచన లేదు సృష్టించుకోవడానికి. నేను బిజినెస్ వదిలేశాను మేడం. నేను ఒక పిచ్చివాడిని డబ్బు అంటే. ఎందుకంటే చిన్నతనంలో డబ్బు యొక్క విలువను నేను చూశాను. ఎంతో కష్టపడ్డాను ఒక రూపాయి కోసం. నాకు డబ్బు విలువ బాగా తెలుసు. నేను వ్యాపారంలో వచ్చి ఎన్నో పల్టీలు కొట్టి నేను సంపాదించాను డబ్బు. అన్నదమ్ములు విడిపోయాక నా లక్ష్యం ఏంటి? ఈ 5గురు ఎంత సంపాదిస్తారో నేను ఒక్కడంత సంపాదించాలి, నా టార్గెట్. కానీ మొదటి రోజు ధ్యానంలో సారు కూర్చోబెట్టినప్పుడే నా లక్ష్యం మారిపోయింది. నేను డబ్బు సంపాదించడానికి రాలేదు, ఈ జ్ఞానం అందించడానికి వచ్చానని తెలుసుకున్నాను. వ్యాపారము మా ఆవిడ కోసం, నా పార్ట్నర్ కోసం ఒక 2 ఏళ్ళు ఏదో ఇంకా చేయాలంటే చేశాను. వెనక నా భార్య అనుమతితో వదిలేశాను. కానీ నా భార్యకు, నా కొడుకుకు, నా కూతురికి, కుటుంబానికి అంతా పెద్ద డౌట్. ఉన్న ఆస్తి అమ్మేశాడు, డబ్బు సంపాదించడం లేదు, ఎలా జీవిస్తాడు?
నేను అన్నాను, నాకు దాంతో సంబంధం, నేను దాని గురించి ఆలోచించాను. నా ఆత్మ ఏం కోరుకుంటుందో అది నేను చేస్తాను. నాకు ఎక్కడో భయం లేదు, ఎలా ఇప్పుడు అని కూడా ఆలోచన లేదు. కానీ మార్గాలు వచ్చాయి. డబ్బు డైరెక్ట్గా రాదు, కట్ట ఊడి పడదు. మార్గాలు వచ్చాయి, ఆ మార్గాలు నేను ఉపయోగించుకున్నాను మేడం. అంటే తెలివి నాది, శ్రమ వాళ్ళది. అలా నాకు కావలసినప్పుడు ఏ మార్గం ద్వారానే ఎంత కావాలంత డబ్బు వచ్చాయి. డబ్బు లేకుండా ఏమి అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. మా అన్నగారి క్లాస్మేట్ ఉండేవాడు, క్లోజ్ ఫ్రెండ్, వచ్చాడు. నాకు కొద్దిగా సహాయం చేస్తావు అన్నాడు. ఏమన్నా? నేను చీటీ వ్యాపారం చేస్తున్నా, నీకు పరిచయాలు ఎక్కువ కదా, నువ్వు నాకు పరిచయం చేయవు అన్నాడు. సరే అని చేశాను. చీటీ బిజినెస్ అయిపోయినాక సక్సెస్ అయినాను. థ్యాంక్ యూ, చాలా హ్యాపీ అన్నాడు. మరి చేయాలి నాన్న, ఒక కండిషన్. ఏమన్నాడు? నువ్వు పార్ట్నర్గా ఉండాలి. ఒక పార్ట్నర్ నన్ను వదిలించుకున్నాడు, నేను పని చేయను బాబు. లేదు, నువ్వు పరిచయాలు చేయి, నేను అంతా చూసుకుంటా. 50-50% బలవంతంగా ఒప్పించాడు. 1,00,000 రూపాయల చీటీ, 40 నెలలు, 40 మెంబర్స్, 5%. అది ఆ ఇన్కమ్ మా బాబు 10th చదవడానికి సరిపోయింది. ఓకే. అది 2 lakhs సెట్ అయింది. వాడు ఇంటర్వ్యూ చదవడానికి సరిపోయింది. అది 4 lakhs అయింది. బీటెక్ చదవడానికి సరిపోయింది. అది మళ్ళీ నా ప్రచారానికి ఉపయోగపడింది. మార్గం వచ్చింది, కానీ డబ్బు వచ్చి పడిందా? లేదు, మార్గం వచ్చింది. మార్గం వస్తుంది మేడం. మన ఆలోచన సరిగ్గా ఉండాలి. మనం సాక్షిభూతంగా గమనిస్తున్నప్పుడు మన దగ్గరకు వస్తుంది. సార్, మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసి యొక్క పాత్ర ఏంటి సార్? సార్ అనేవాడు పిఎంసి విల్ లుక్ ఆఫ్టర్ పిఎస్ఎస్ఎం అన్నాడు. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక కుటుంబం. ఇక్కడ మనకు డబ్బు అవసరమే, ఆర్గనైజర్స్ అవసరమే, వాలంటీర్స్ అవసరమే, బోధించే వాళ్ళు అవసరమే. కరెక్ట్. నలుగురు కావాలి. నలుగురు లేకుండా పిఎస్ఎస్ఎం లేనే లేదు మేడం. ఈ పిఎంసి ద్వారా ఏమవుతుంది, మన సంఖ్య అనంతంగా పెరిగిపోయింది. డబ్బు కావాలి. వర్షపు చినుకులు కలిస్తే వాగులు అవుతాయి, వాగులు కలిస్తే నదులు అవుతాయి, నదులు కలిస్తే మహాసముద్రమే. ఇప్పుడు మనము నెలకు 100 రూపాయలు ప్రతి ఒక్కరూ మన సొసైటీకి ఇవ్వచ్చు. పిఎంసికైనా ఇవ్వచ్చు, పిఎస్ఎస్ఎంకైనా ఇవ్వచ్చు. కోట్ల రూపాయలు అవుతుంది మేడం. ఒక 100 రూపాయలు ఒక పిరమిడ్ మాస్టర్ ఒక పిరమిడ్ మాస్టర్ ఇస్తే. ఎందుకు? మనం లక్షల్లో ఉన్నాం. కరెక్ట్. లక్షల్లో ఉన్నాం. ఎస్. కానీ ఇచ్చేవాడికి హృదయం ఉండాలి. ఇస్తే ఏమవుతుందని ఆ లాభం కూడా తెలియాలి. పిఎంసి చూశారు, ఆరోగ్యం పొందారు, ఫ్యామిలీలో సమస్యలన్నీ తొలగిపోయాయి, మనసు శాంతమైంది, జ్ఞానం అందుకున్నారు, జీవితం సెలబ్రేషన్ అయిపోయింది. మరి దానికి ఏదైనా ఇవ్వచ్చు కదా, అడగాలనా? ఏం మేడం? కరెక్ట్. అది ధర్మం కదా. అవును. అందరూ ఏమనుకుంటున్నారు, నేను బాగా ధ్యానం చేస్తున్నాను, నేను ఆనందంగా ఉన్నాను అంటే నీకు పుణ్యం రాలే. ఇంకోటికి ఇచ్చినప్పుడు కదా పుణ్యం. అవును. నువ్వు దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైనా ఒక 100 రూపాయలు పిఎంసి అకౌంట్లో వేయి. పిఎంసి అకౌంట్లో 100 రూపాయలు, 200 నెల నెల. ఒక నెల కడతాల్కి అయ్యి, ఒక నెల బుద్ధా పిరమిడ్ వ్యాలీకి. అట్లా ఎన్ని ఉన్నాయి మేడం? చాలా ఉన్నాయి. ఒక 100 రూపాయలు ఇస్తే ఎంత పుణ్యం వస్తుంది. ప్రతి చోట అన్నదానం జరుగుతుంది. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్లు. మరి పిఎంసికి 100 రూపాయలు ఇస్తే సార్ ఏమన్నాడు, 100 గంటలు ధ్యానము చేయడం ఒకటే, ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే. 1000 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ధ్యాన ప్రచారం చేయడం ఒకటే. 10,000 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ఒక పిరమిడ్ నిర్మించడం ఒకటే, ఒక ధ్యాన కేంద్రం నిర్వహించడం ఒకటే. ఇది ఫార్ములా. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళగలవు? తిరిగి తిరిగి వెళ్ళిన వాళ్ళు వినాలి కదా. ఈ పిఎంసి ఏం చేస్తుంది? డోర్ టు డోర్ అందరి దగ్గరికి వెళ్తుంది. నీ 100 రూపాయల భాగం లేదా నీకు? ఉంది. ఏమేడం? ఉంది సార్. ఉంది కదా. ఉంది. మరి ఆ 100 రూపాయలు ఎందుకు ఇవ్వకూడదు? ఇది మన కుటుంబం. పిఎంసి కావచ్చు, పిఎస్ఎస్ఎం కావచ్చు. ఇంట్లో బేడలు కావాలి, పాలు కావాలి, కూరగాయలు కావాలంటే అడగాలి ఇంట్లో వాళ్ళు. నువ్వు తెచ్చిపెడ, నేను వీధిలో ఉన్నాను, ఏం కావాలని ఫోన్ చేసి అడిగి తెస్తామే. మరి ఈ కుటుంబం మనది కదా. అవును.
ఇది వసుదైక కుటుంబం, ఇక్కడ అడగాలనా? లేదు. ఒక 100 రూపాయలు ఈ బాబు, ఇక్కడ పిఎంసికి ఉపయోగపడుతుంది, పిఎస్ఎస్ఎంకి ఉపయోగపడుతుందని అడగాల్సిన అవసరం లేదు. ధర్మం ఇది, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. అలా కూడా సహకరించి ఆ పుణ్యాన్ని పొందవచ్చు. ఇంకొక విషయం, డబ్బే అని కాదు, ఇక్కడ ప్రచారం. ఓకే. నీ ప్రచారం ఎంతో అంది, నీ ఆత్మ ఎంతో ఎదుగుతుంది. సరైన వాడు పైలోకానికి వెళ్తే అక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఇలా కంటి చూపుతో చూపిస్తారంట మాస్టర్స్. బాబు, నీ భూలోకంలో నా అకౌంట్లో ₹1 కూడా తేలేదు, ఇక్కడ ఒక అకౌంట్ ఉంది, ఏముందో చూడు అంటే మనం ధ్యాన ప్రచారం చేసి ఎంతమంది మిత్రులను పొందామో అది ఉంటుంది. ఈ పిఎంసి ద్వారా ప్రపంచమంతా పోయింది కదా, నీ అకౌంట్ అక్కడ పెరిగిందా లేదా? పెరిగింది. నీవు ఇచ్చిన ₹100 ప్రచారం అయిందా లేదా? ఇక్కడేమో పుణ్యం పొందావు, అక్కడ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది, ఏం నష్టం ఉంది? మరి ప్రచారం చేయాలన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయించాలి. ఓకే. డబ్బు ₹100 ఇవ్వడమే కాదు, నువ్వు నోరిప్పి చెప్పాలి కదా, అందరికీ చెప్పాలి. మరి నువ్వు చెప్పడానికి అవకాశం లేదు, సమయం లేదు. ఈ పిఎంసి ఏం చేస్తుంది? అందరికీ ఎలా అందుతుంది? నీవు ఎవరి ఫోన్ తీసుకునైనా సబ్స్క్రైబ్ చేయాలి. 1 పిఎంసి తెలుగు రాష్ట్ర భాష, 2 పిఎంసి హిందీ దేశ భాష, 3 పిఎంసి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్. అంటే ప్రపంచమంతా నీకు ప్రచారం చేసి నీ ఆత్మ వేగంగా ఎదగాలన్నప్పుడు ఈ 3 నువ్వెంత సబ్స్క్రైబ్ చేస్తావో నీ ఆత్మ అంత వేగంగా ఎదుగుతుంది. ఎవరు అడిగితే ఫోన్ ఇవ్వరు, రిక్వెస్ట్ చేసుకుంటే ఎందుకు ఒప్పుకోరు? మనమేం వాళ్ళ డబ్బులు ఏం తీసుకోవడం లేదు కదా. లేదు. ఆ లింకులు వెళ్తుంటే వాడికి ఏదో నచ్చుతుంది, మార్గంలోకి వస్తాం. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, మా కొద్దిసేపు అవి ఒక చిన్న సహాయం చేస్తావా, పిఎంసి సబ్స్క్రైబ్ చేయవా? నేను ఇలాగే ఉంటాను, మాట్లాడదాం లేదు. సబ్స్క్రైబ్ చేసినాక థ్యాంక్ యూ వెరీ మచ్, ఈరోజు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు అంటే జరగదా? జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి మేడం? ఓకే, ఒక 10 lakhs అనుకుందాం. రోజు ఒక్కరు ఒకటి సబ్స్క్రైబ్ చేస్తే రోజు 10 lakhs సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి మేడం. నీ ఒక్కడే చేసావు, మరి ఈడ పిఎంసికి ఎన్ని సబ్స్క్రిప్షన్స్ పెరిగాయి? రోజుకు 10 lakhs పెరిగితే ఇంకొక రోజుకి 20 lakhs. ఇట్లా మల్టిపుల్ అయితే ఒక 100 crores చేయలేమా? ఖచ్చితంగా చేస్తాం సార్. సంకల్పం చేయాలి అన్న సంకల్పం, దృఢ నిశ్చయం తీసుకుంటే, దృఢ నిశ్చయంతో నువ్వు చెయ్యాలి, దాంట్లో నీకు భాగం ఉంది. కరెక్ట్. ఆ 100 కోట్ల సబ్స్క్రిప్షన్స్లో నీకు భాగం ఉంది కదా, నీకు పుణ్యం లేదా? నువ్వు ఒక్క సబ్స్క్రిప్షన్ చేసినా ఆడ 100 కోట్లు అయింది కదా. మరి నువ్వే 100 కోట్లు చేయాల్సిన అవసరం లేదు. ఆ 100 కోట్లు అయిందంటే దాంట్లో నీకు భాగం ఉంటుంది. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏమవుతుంది, సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, నీవు పైలోకంలో బ్యాంక్ అకౌంట్ పెంచుకుంటావు, అవతలి వాళ్ళకు ఆనందం అందుతుంది. దే విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళకు అవసరమైన ఆరోగ్యము, శాంతి, జ్ఞానము, ఊరికే ఒక్క నిమిషము నువ్వు గడిపితే ఇంత పుణ్యం వచ్చేటప్పుడు ఎందుకు చేయకూడదు? సార్, పిఎంసి అనేది ఒక ఆధ్యాత్మిక ఛానల్. అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ ప్రాపంచికము ఆధ్యాత్మికము 2 రకాల మనుషులు ఉన్నప్పుడు, సరే ఇది ఏముందిలే ప్రతిదీ ఆధ్యాత్మికమే వస్తుంది దీంట్లో అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 జీవితాలు ఉన్నాయి. భౌతిక జీవితం అంటే రోజు లేవడం, డబ్బులు సంపాదించడం, తినడం, ఏదో గడిపేయడం, పడుకోవడం. ఆధ్యాత్మిక జీవితం అంటే అందరూ ఒక అపోహలో ఉన్నారు. నేను గంటలు పూజలు చేస్తున్నాను, ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాను, లక్షల జపాలు చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను. ఇది ఆధ్యాత్మిక జీవితం కాదు, సాంప్రదాయం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ దేహము పని చేయకూడదు, ఆగిపోవాలి, ఈ మనసు ఆగిపోవాలి, ఈ బుద్ధి ఆగిపోవాలి. అప్పుడు ఆత్మకు సంబంధించిన జీవితం ఆధ్యాత్మిక జీవితం. ఇదే ధ్యానము. ధ్యానము మాత్రమే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది అనేది మనం అందరికీ తెలుపుతున్నాం. భక్తి ఛానల్, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అవి ఆధ్యాత్మికమైన ఛానల్స్ అని వాళ్ళు చెబుతున్నా ఆధ్యాత్మికత గురించి వాళ్ళకు అవగాహన లేదు.
మనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అందుకే అందరికీ అర్థమవుతోంది ధ్యానం అంటే ఆధ్యాత్మిక దేవుళ్ళందరూ ధ్యానం చేసి దేవతలయ్యారు. ఆ దేవతలకు ధ్యానం నేర్పించిన వాళ్ళు ఋషులు. ఆంజనేయ స్వామికి తల్లి అంజనాదేవి ధ్యానం నేర్పించింది. కృష్ణ భగవానుడికి సాందీప మహర్షి ధ్యానం నేర్పించాడు. శ్రీరామ భగవానుడికి వశిష్ఠ బ్రహ్మర్షి ధ్యానం నేర్పించాడు. దేవతలకు బృహస్పతి ధ్యానం నేర్పించాడు. అంటే ధ్యానం చేయడం ఆధ్యాత్మికత, ధ్యానం చేస్తే దేవతలైతాం, ధ్యానం నేర్పిస్తే ఋషులవుతామని మనం పిఎంసి ద్వారా అందరికీ అవగాహన కలిగిస్తున్నాం. సో మరి ఈ పిఎంసి అనేది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది సార్? భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే 40 సంవత్సరాల కిందట మన గురువు పత్రి సార్ ఒక్కడే ఉండేవాడు. ఈరోజు కోట్లు దాటిపోయాం. మాధ్యమం లేనప్పుడే 2012కే లక్షల సంఖ్య చేరుకున్నాం. మరి పిఎంసి వచ్చాక ఇది ఎంతగా దీని ప్రభావం ఉందంటే ప్రతిరోజు మనం పర్సనల్గానే లక్షల మందికి బోధించేవాళ్ళం. ఇది మీడియా ద్వారా ఏమవుతుంది, మన ద్వారా ఇంకొకరి ద్వారా మనం అనుకున్న శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు అతి తొందరగా అనుకున్న లక్ష్యానికన్నా ముందుగానే సృష్టింపబడుతుంది. అందుకు ఈ పిఎంసి ఇక నిత్యం అలా వెలుగుతూనే ఉంటుంది, ఆ ప్రకాశం వ్యాపిస్తూనే ఉంటుంది. ఇది అనంతం. దీని భవిష్యత్తు చెప్పాలంటే చూడాలి. ఇక్కడ 40 ఏళ్ల కిందట పత్రి సార్ ఒకడే ఉండేవాడు. ఈరోజు ఊహించలేం. సారు శరీరం వదిలి వెళ్ళిపోయాక గురువు లేడే, ఈ సంస్థ ఏమవుతుందో అనుకున్నారు. సార్ని అడిగారు, సార్ ఉన్నప్పుడే, మీ తర్వాత ఎవరు సార్ అన్నాడు. నా తర్వాత అందరూ అన్నాడు. మనము ప్రతి సంస్థలో 1 to many, ఒకరి ద్వారా ఎందరికో అందుతుంది. ఈ పిఎస్ఎస్ఎంలో పిఎంసి ద్వారా మెనీ టు మెనీ, అందరం అందించేవాళ్ళే. ఇక్కడ మిగతా సంస్థలు ఒకరు అందిస్తే అందరూ అందుకుంటారు, ఇక్కడ అందరు అందిస్తారు, అందుకున్న వాళ్ళు అందరికీ అందిస్తుంటారు. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది ఈ చైన్. అందుకే దీని వేగం ఎంత ఉంటుందో చెప్పలేము. మరి భూలోకంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మన సాధకులు ఎంత పెరుగుతామో, మన ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతామో, ఆ భూలోకంలో ఎనర్జీ ఎంత పెరుగుతుందో అన్ని మార్పులు వస్తాయి. కోరుకున్న సత్యయుగము ఆరంభమైంది. సత్యయుగం ఎప్పుడు? 2012 డిసెంబర్ 21 రాత్రి 12 గంటలకు. 2025 నుంచి సత్యయుగ ప్రభావం ఆరంభమైంది. సారు వెళ్ళిపోయాక మన వేగం ఎంత ఎదిగిందంటే చెప్పలేం. నేను గత నెలలో సేగావ్ అని జాల్నా దగ్గర మహారాష్ట్రలో ఒక ప్రోగ్రాం చేశారు. ఒక మేడం దేవయాని అని స్కూల్ టీచర్, ఆమె 2-3 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తూ ఉంది. ఆమె ఒక లక్ష్యం పెట్టుకుని ఆ సేగావ్ అనేది గజానన్ మహారాజ్ అనే ఒక మహాయోగి యొక్క సమాధి ఉన్న ఒక శక్తి క్షేత్రం. 4 నెలలు పల్లె తిరిగి 3,500 మంది ప్రోగ్రాం అటెండ్ అయ్యారు. 3 రాత్రులు. ఉదయం కూర్చుంటే వాళ్ళు తినడానికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు, అడుచు కూర్చుంటే. కొత్త వాళ్ళు ధ్యానం మొట్టమొదటి తెలిసిన వాళ్ళు 3,500 మంది పైన అటెండ్ అయ్యారంటే దీని వేగం ఎంత పెరిగింది. అందుకే దీని భవిష్యత్తు అనేది మనం కోరుకున్నట్లు అద్భుతంగా ఉంటుంది. మన సారు సంకల్పానికి పూర్తిగా ఉపయోగపడేదే పిఎంసి. వావ్, వండర్ఫుల్ ఆన్సర్ సార్. సార్ మరి మీరు ఇప్పుడు అంతా తిరుగుతూ ఉన్నారు, కర్ణాటక, నార్త్, ఒకప్పుడైతే తెలంగాణ అంతా కూడా ఫుల్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ తెలంగాణ మాస్టర్స్ కూడా అందరితో ఉన్నారు. మరి అన్ని ఊర్లలో మన పిఎంసి శాటిలైట్ ద్వారా కూడా చాలా విస్తరించి ఉంది. అంటే ఎంతమంది ఈ శాటిలైట్ ద్వారా పిఎంసిని చూస్తున్నారు మీకు తెలిసినంతవరకు సార్? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిఎంసి ఛానల్ అన్నాడు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రభావం ఉంది. ఇంకా కర్ణాటకలో ఇప్పుడు మొదలైంది, నార్త్లో కూడా మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా అది లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు వంట చేస్తున్నా ఇక్కడ టీవీలో పిఎంసి
అందులోనే ఉంటుంది. నేను అందరి ఊళ్ళకి వెళ్తే అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు గమనించాను నేను. అంటే చాలా ప్రభావం ఉంది. సార్ ఒకటి ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే సార్ది ఒక మెసేజ్ పెట్టుకున్నాం పిఎంసిలో అనుకోండి. ఇప్పుడు ఆ పలుకుల ద్వారా సార్ ఇది ద్వారా అక్కడికి ఎనర్జీ వెళ్ళే అవకాశం కూడా ఉందంటారా? ఈ శబ్దానికి ఎంత పవర్ ఉందంటే, కానీ ఈ నోటి నుండి వచ్చేది శబ్దం అవుతుంది, హృదయం నుండి వచ్చేది వైబ్రేషన్ అవుతుంది. సారు పలుకులు నోటి నుండి రావు, హృదయం నుండి వస్తాయి. సారు ఒక మాట మాట్లాడినా కూడా ఆ వైబ్రేషన్ మనకు తెలుసు వైబ్రేషన్ ఎలా ఫీల్ అవుతాం, తెలియకపోయినా ఆ వైబ్రేషన్ వాటికి అందుతుంది. అంతేకాదు, వేదాలు అర్థం కాలేదు, ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తులు అర్థం కాలేదు, భగవద్గీత వచ్చింది, భగవద్గీత అర్థం కాలేదు, పత్రిసారి దిగి వచ్చాడు. ఆ జ్ఞానాన్ని చిన్ని చిన్ని పదాలతో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మోక్షం అంటే పని మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస, మనస వాచ కర్మణ ఎలా ఉండాలో 3 ముక్కల్లో చెప్పాడు ఆయన. మరి ఎంత అద్భుతం ఆ పలుకులు! పామరుడు కూడా అర్థమవుతాయి కదా. నిజంగా అందుకోవాలనుకున్నవాడు, ఎదగాలనుకున్నవాడు ఈజీగా అందుకునేటువంటి మార్గం సారు యొక్క జ్ఞానం. ఆయన అన్నాడు ఒకసారి, 1000 పుస్తకాలు చదివి మిక్సీలో వేసి సీడీలు తీశాను బాబు, మీరు 1000 పుస్తకాల జ్ఞానం చదవకపోయినా నా పలుకులు వింటే వస్తాయన్నాడు. అది పిఎంసి మాధ్యమం ద్వారా సులభమైపోయింది. అందులో ఉదయం మీరు ఆన్ అయితేనే వచ్చేస్తుంది. వాడు ప్రిపేర్గా వన్ టైం ఫిక్స్ అయిపోయింది, ఈరోజు సార్ పలుకులు నేను వినాలి, ఈ జ్ఞానం అందుతుంది. అద్భుతం మేడం. వండర్ఫుల్ సార్. మరి మీకు ఎవరైనా, అంటే ఇప్పుడు పిఎంసిలో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ వీడియో నేను విన్నాను, పత్రిజీది అవ్వచ్చు, ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ది అవ్వచ్చు, నా జీవితమే ఇంత మారిపోయింది, పిఎంసి నా జీవితానికి వెలుగులు తెచ్చింది అని ఒక్క అనుభవం ఇన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో తిరగకుండా చాలా కాలమైంది. కాబట్టి కర్ణాటకలో జరిగిన ఒక అనుభవం చెప్తా. ఏదైనా పిఎంసి కన్నడ ఛానల్ ఒక 65 ఏళ్ళ ఆవిడ, ఆమెకు షుగర్ లెవెల్ 400 దాటిపోయింది. ఆరోగ్యం అంతా, ఇంకా అనారోగ్యం ఎందుకైనా బతుకురా, చేస్తే బాగుండన్న సమయంలో పిఎంసి ఛానల్ చూసి రోజుకు 8 గంటలు 2 నెలలు చేసింది. ఆమె ఆరోగ్యం చక్కగా అయిపోయింది. 2 గంటలు టైలరింగ్ పని చేయడం కష్టంగా ఉన్న ఆవిడ ఈరోజు 12 గంటలు టైలరింగ్ పని చేసి దాంట్లో 10% హుండీలో వేస్తుంది. వేడి నీళ్ళు కాచుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయని చల్ల నీళ్ళు పోసుకొని వేడి చేయడానికి ఎన్ని డబ్బులు అయితే అది హుండీలో వేస్తుంది. ఒక 5 కిలోమీటర్లు ఆటోలో వెళ్తే డబ్బులు ఖర్చు అయ్యేదని నడుచుకుంటూ వెళ్ళి హుండీలో వేసి ఆ డబ్బును పిఎంసి కన్నడకు మన పిరమిడ్ వ్యాలీలో అన్నదానానికి ఇస్తుంది. ఆమె ఎంత ఆనందపడుతూ ఉందో. ఎందుకు మేడం అంత డబ్బు ఇస్తున్నా? 12 గంటలు ధ్యానం చేసి 90% నాకు మిగిలింది సార్. నేను ఎంత దుఃఖంగా ఉంటేనే ఇప్పుడు ఎంత ఆరోగ్యం, ఎంత ఆనందము నాకు ఎవరిచ్చారు? ఈ పిఎంసి ఛానల్ కదా సార్ అంటే ఎంత ఆనందం వేసింది మేడం. ఎంత గొప్ప అనుభవాలు ఇవి. మరి ఇలాంటివి వింటే చిన్న చిన్న వ్యాధులకే నలిగిపోతున్నారు అందరూ. ఇటువంటి షుగర్ లెవెల్, ఇలాంటి వ్యాధి పోయిందా అని అనుకుంటారు కదా. అందుకే మన అనుభవాలు అట్రాక్ట్ చేస్తాయి అందరినీ. జ్ఞానం ఎక్కడైనా పుస్తకంలో ఉంది, ఎక్కడైనా ఉంది. అనుభవమే జ్ఞానం అనే కాన్సెప్ట్ మనం పిఎంసి ద్వారా ప్రతిసారి కోరుకున్న కాన్సెప్ట్ అందిస్తున్నాం మేడం. వండర్ఫుల్ సార్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు సారు మామూలుగా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కూడా అక్కడ ఎవరుంటే వాళ్ళను ఎలా ఉంది, ఎలా చెప్పాను అని అడుగుతారు. ఒక వంట చేసినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ, తిన్న వాళ్ళని ఎలా ఉంది, బాగుందా అని అడుగుతారు. అలానే మరి పిఎంసి ప్రారంభించుకున్న తర్వాత మరి ఆ సార్ యొక్క సంతోషాన్ని, నేను అనుకున్న ఛానల్ వచ్చింది, ఎందుకంటే సారు కళ పిఎంసి అని, అలా మనం అనుకున్న ఛానల్ వచ్చింది, మనం ఇంకా ముందుకు వెళ్తాము పిఎంసి ద్వారా అని, అలాంటిది ఏదైనా మీతో కానీ అంటే ఇంకా సీనియర్ మాస్టర్స్తో ఎవరితోనైనా మాట్లాడిన ఒక మర్చిపోలేని అనుభూతి సార్? మేము ఒక పిఎంసిలో, నేను కూడా దాంట్లో ఒక మెయిన్ మెంబర్ పిఎంసి కన్నడలో. ఈ పిఎంసి కన్నడ వచ్చాక మేడం కర్ణాటకలో ఎంత స్పీడ్ పెరిగిందంటే
అంత వేగం పెరిగింది, మేము ఊహించనంత వేగం పెరిగింది. అవన్నీ మేము డిస్కస్ చేసుకుంటుంటాం. సబ్స్క్రిప్షన్స్ ఎట్లా పెరిగాయి, మరి ఎంత వేగం పెరిగింది. అందరూ పిలుస్తున్నారు షూటింగ్ టీం అని. మాకు కెమెరామెన్లు ఎక్కువ లేరు ఇంకా. మేము ఇప్పుడు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లా చాలా అద్భుతంగా జరుగుతుంది. సార్, చివరగా మరి పిఎంసి ద్వారా మీరు ప్రేక్షకులకు ఇచ్చే సందేశం సార్? మొట్టమొదట స్టూడెంట్స్, పిల్లలు అనొచ్చు, స్టూడెంట్స్ అనొచ్చు, వాళ్ళకు చాలా ముఖ్యము ఆధ్యాత్మికత అనేది. మన లోపల ఉన్నటువంటి ఆ కాన్షియస్ పవరు, ఆ కాన్షియస్ పవర్ ద్వారా సక్సెస్ ఈజీగా పొందుతారు. ఆ జ్ఞానం ద్వారా ఆనందంగా జీవిస్తారు. ఇది ప్రతి వాడికి అవసరమే. మరి చిన్న వయసులో 7 ఏళ్ళ వరకు పిల్లలు దేవుళ్ళే. 7 ఏళ్ళ వయసు దాటాక మానవులవుతారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు అవగాహనతో పిల్లలకు ధ్యానం నేర్పిస్తే ఆ దైవత్వం అలాగే కొనసాగుతుంది. ఇక యువకులు చాలా గందరగోళంగా ఉండి సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఆత్మహత్య అనే పదములోనే దాని అర్థం ఉంది. ఆత్మ అంటే దైవము, దైవహత్య. ఏదో సమస్య వచ్చినప్పుడు ఇది అంతం అనుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. మామూలు హత్యనే మహాపాపం అయితే దైవ హత్య ఎంత మహాపాపము. ఒక ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ బయటకు వస్తుంది. అది పైలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. అది ఎంత మహాపాపం చేసింది. ఆత్మ ఇక్కడ చూస్తుంటుంది. ఆత్మకు చాలా దుఃఖం. ఇక్కడ కుటుంబంకు ఎంతో బాధ. వాడికి తెలియదు మరి ఇంకో జన్మ తీసుకుని అక్కడి నుంచే నా జీవితం మొదలవుతుందని లేదు. రీసెంట్గా ఒక మేడం నాకు ఎక్స్పీరియన్స్ చెప్పింది. సార్, గత జన్మలో నేను ఆత్మహత్య చేసుకున్నాను, దానివల్ల నేను లోయర్ డైమెన్షన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నరకం అనుభవించాను సార్, లోయర్ డైమెన్షన్. ఈ కింద లోకాలు ఉన్నాయి కదా, అతల కుతల వితల పాత మహాతల రసాతల పాతాళ. ఈ భూలోకంలోనే ఎంతో దుఃఖం ఉంది. పై లోకాల దుఃఖం ఉందా? లేదు. మరి కింద లోకాలు ఎంత దుఃఖం ఉంటుంది. ఆ జ్ఞానం అందించడానికే మరి నేను వచ్చాను సార్ అని చెప్పింది. యువకులకు ఈ అవగాహన కావాలి. యువకుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయారు, భయపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు, జీవించాలంటే భయపడుతున్నారు. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ నెగటివ్ ఆలోచన ఉంటుంది, అదే సృష్టింపబడదు. మరి జ్ఞానం అవసరం కదా, అవసరం, యువకులకంతా అవసరం. మరి స్త్రీలు ఎవరు వారిని వారు ప్రేమించుకోవడం లేదు. ఆ స్త్రీతత్వం యొక్క గొప్పతనం కూడా మనం పిఎంసి ద్వారా ఎంతో అందించాం. మరి స్త్రీలు కూడా లోపలున్న ఈ ఆ స్త్రీ యొక్క దివ్య శక్తి, నేను ఒక స్త్రీని, నేను ఒక దేవతను, నాలో ఒక దివ్య శక్తి ఉందని అంగీకరిస్తే చాలు. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అంటే చాలామంది ఎక్కడో బయట ఉంది అనుకుంటున్నారు. ఉన్నది స్వీకరిస్తే అది డివినిటీ. ప్రకృతితో పోలుస్తారు స్త్రీనే, శక్తి స్వరూపిణి అంటారు, కానీ అంగీకరించటం లేదు. మరి ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అవసరం అంటే కుటుంబంలో అండర్స్టాండింగ్తో, కాంప్రమైజ్తో. ఆ జనరేషన్స్ లాగా ఈ జనరేషన్స్ లేవు. అథారిటీ చల్లదు. వింటారా పిల్లలు? ఒకటి నీవు జ్ఞానంతో ఎవరిష్టం వాళ్ళది అని కాముగా ఉండి అండర్స్టాండింగ్తో ఉండి ఫ్యామిలీలో స్వర్గంలాగా చేసుకోవాలి. ఈ జ్ఞానం అంతా మనం అందిస్తున్నాము. అంటే ప్రతి ఒక్కరూ పిఎంసిని దర్శించాలి, ఆ జ్ఞానము అందుకుని అందరికీ అందించాలి, సబ్స్క్రైబ్ చేసి ఈ పిఎంసిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి గురించి మరి ఎంతో అద్భుతంగా మీ వీడియోస్ గురించి, పిఎంసిలో ప్రసారమైన మీ వీడియోస్ గురించి, ముఖ్యంగా పత్రి సార్ కళ ఏంటి, సంకల్పం ఏంటి పిఎంసి రావడానికని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆనంద్ గారికి, బాలకృష్ణ సార్కు మరి ఇంత పెద్ద టీం వర్క్ ఉంది. అందరికీ నా ప్రణామాలు, కృతజ్ఞత. సో మరి విన్నారు కదండి, పిఎంసి గురించి ప్రేమ్నాథ్ గారి మాటల్లో ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.